హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ అయితే చాలా గ్రాండ్ లుక్ విత్ ఈజీ స్టెప్స్ చూపిస్తానండి. మనకు కావాల్సిన మెటీరియల్ ఇలాంటి పైప్ డిజైన్ అండి. ఇలాంటి బీడ్ తీసుకున్నాను, రౌండ్ బీడ్, సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, చిన్నది ఒక నీడిల్ అండి, సీజర్, మార్క్ వేసుకోవడానికి చాపీస్, ఇంకొక పెద్ద ఐ నీడిల్ అండి, గ్లూ, మళ్ళీ మార్క్ పెట్టుకోవడానికి ఇలాంటి ఒక టేప్ అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇలా 1/2 ఇంచ్, మళ్ళీ 1 ఇంచ్, 1/2 ఇంచ్, 1 ఇంచ్, 1/2 ఇంచ్ ఇలా మార్క్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నీడిల్ తీసుకున్నాను, ఇలాంటిది పెద్ద ఐ నీడిల్, 4 వరుసలు థ్రెడ్ తీసుకున్నానండి. 4 వరుసలు, చిన్నదైనా తీసుకోవచ్చు, పెద్దదైతే ఇలా తొందరగా వేసుకోవడానికి ఉంటుందనేసి తీసుకున్నానండి 4 వరుసలు పెద్ద. ఇక్కడ మార్క్ వేసుకున్న దగ్గర ఇలా వేసుకోవాలండి. మళ్ళీ లెంత్ చూసుకోండి ఎంత కావాలో, ఒక 4 ఇంచెస్ అన్నా ఉండాలి, 3 ఇంచెస్ 4 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకొని థ్రెడ్ని ఇక్కడ కట్ చేసేయాలి. కట్ చేసి ఈ థ్రెడ్ని ఇలా నాట్ వేసేసుకోవాలండి. నీడిల్ ఉంటుంది కదా, ఈ నీడిల్తో ఈజీగా వచ్చేస్తుంది నాట్ అనేది. ఇక్కడ ఇలా టైట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోటి ఇలా థ్రెడ్ వేసేసుకుంటే సరిపోతుంది. 3 ఇంచెస్ అన్నా 4 ఇంచెస్ అన్నా ఉండేలా చూసుకోండి. ఇక్కడ కింద ఇలా ట్రిమ్ చేసేసుకొని ఫింగర్ ఇలా మధ్యలో ఇలా పెట్టేసుకొని రౌండ్గా ఇలా తిప్పేస్తే నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నీడిల్తో ఇలా అనేసేయండి, పైకి వరకు మనకి ఎక్కడ కావాలో అక్కడ వరకు నాట్ వచ్చేస్తుంది. మొత్తం అన్నీ ఇలాగే వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా థ్రెడ్ అయితే మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్న నీడిల్ తీసుకున్నానండి, ఇలా జరీ థ్రెడ్ వేసుకున్నాను, ఇలా నాట్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బీడ్స్ వేసుకోవాలండి. ఒక 3 బీడ్స్ వేసేసుకోవాలి. ఇంట్లో ఇలా వేసుకొని ఈ థ్రెడ్ అయితే ఏదైతే ఉంటుందో ఈ జరీ థ్రెడ్ని ఇలా ఇంట్లో వేసేసుకొని ఈ బీడ్స్ని ఇలా లాగితే వీటి లోపల వచ్చేస్తుంది ఇలా ఈజీగా. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది ఉంటుంది కదా, మళ్ళీ ఈ జరీ థ్రెడ్ లోపల నుంచి ఈ థ్రెడ్ని ఇలా తీసుకొని మళ్ళీ ఈ బీడ్స్ లోపల నుంచి నీడిల్కి ఇలా బీడ్స్ ఇలా వేసుకోవాలండి. నీడిల్ ఈ థ్రెడ్ని ఇలా లాగితే ఈజీగా ఇక్కడ వచ్చేస్తుంది ఇలా. ఇదిగోండి, ఇలా ఈక్వల్గా ఉందో లేదో చూసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ బీడ్ అండి, పైప్ బీడ్, జరీ థ్రెడ్ లోపల ఇలా ఈ థ్రెడ్ని ఇలా వేసుకోవాలి. బీడ్ని ఇలా లాగితే ఈ థ్రెడ్ లోపల ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ థ్రెడ్ని ఇలా పట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఈ థ్రెడ్ని జరీ థ్రెడ్ లోపల వేసేసుకోండి. లేకపోతే మళ్ళీ ఈ బీడ్ అనేది స్లిప్ అయి కింద పడిపోతుంది, అందుకనే ఈ థ్రెడ్ని ఇలా పట్టేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బీడ్ లోపల నుంచి ఇలా నీడిల్ ఇలా వేసుకోవాలండి. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇవి రౌండ్ బీడ్స్ అండి, 3 వేసుకోవాలి.
మళ్ళీ ఈ థ్రెడ్ని ఇలా వేసేసుకోవాలి. బీడ్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఇదండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ థ్రెడ్ని ఇలా వేసుకోండి. ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా సమానంగా బీడ్స్ అనేది ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. ఇలా ఇదిగోండి ఇలా చూసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా పట్టేసుకోండి. ఇక్కడ ఒక నాట్ వేసేసేయండి. నీడిల్ ఈ గ్యాప్లో ఇలా నీడిల్ పెట్టేస్తే మనకి ఈజీగా నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. పై వరకు ఇలా వేసేసుకుంది. ఇలా నాట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ అండి. మొత్తం 200 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా గ్లూ పెట్టేసుకోవాలి, రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ గ్యాప్లో నుంచి ఇలా ఈ థ్రెడ్ని ఈజీగా ఇలా వేసుకోవచ్చండి. లెంత్ చూసుకోండి, ఎంత కావాలి చూసుకోండి. ఇలా సాఫ్ట్గా అంటే నీట్గా వర్క్ అనేది మనకు నీట్గా కనిపిస్తుంది. ఇలా వేసేసుకోండి. చిన్న నీడిల్ జరీ థ్రెడ్ ఇక్కడ ఒక నాట్ వేసేసుకోండి. 2-3 టైమ్స్ ఇలా చుట్టేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఒక 2-3 టైమ్స్ చుట్టేసేయండి. ఇలా నీడిల్ పైన కింద నుంచి పైకి ఇలా అనేసి మళ్ళీ పైన ఇలా థ్రెడ్ని చుట్టేసి మళ్ళీ కింద ఇలా నీడిల్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇది నాట్ అయిపోతుంది. కింద ట్రిమ్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదిగోండి డిజైన్ ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.